ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కూడికకు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని మేము నమ్ముతున్నాం. ఈ కూడికను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా యేసయ్యా. దేవరాజ్యం, మీరు దూరానికి సమీపానికి దేవుడవై ఉంటున్నారు తండ్రి. దేవరాజ్యం, మేము తండ్రి ఇప్పుడు ప్రార్థిస్తుండగా, స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా తండ్రి, దేవరాజ్యం మీ యొక్క కంచును, మీ యొక్క అగ్నిను దేవరాజ్య మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవరాజ్య, మీరే తోడుగా ఉండండి. దేవరాజ్య, మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం స్తుతించుకునే ముందు ఒక వాక్యాన్ని చదువుకుందాం. Psalms chapter 30 verses 11. కీర్తనలు 30వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణమా, మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పమును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడు మన బాధలను నాట్యంగా మార్చేవాడు. మనం ఆయన్ని స్తుతిద్దాం ఈ సమయంలో. చప్పట్లు కొడుతూ స్తుతిస్తాం. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు చూపెనుగా, కలుషము పాపగా కరుణను చూపగా నాకు తెలిపెనుగా. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు చూపెనుగా, కలుషము పాపగా కరుణను చూపగా నాకు తెలిపెనుగా. అజేయుడా, విజేయుడా, సజీవుడా, సంపూర్ణుడా, అజేయుడా, విజేయుడా, సజీవుడా, సంపూర్ణుడా. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు చూపెనుగా, కలుషము పాపగ కరుణను చూపగా నాకు తెలిపెనుగా. మన ప్రతి పాపాన్ని, మన ప్రతి శాపాన్ని అన్నిటిని ఆయన మరణించి మన కోసం సెలవులు చేసి ముగించారు. ఎంత గొప్ప దేవుడిని మనం స్తుతించడం మనకి ఎంతో ధన్యత ఉంటుంది. మనం ఆయన స్తుతిస్తాం. పాపానికై, శాపానికై రక్తాన్ని కాచావయ్యా, ద్రోహానికై, మోసానికై మరణించి లేచావయ్యా. పాపానికై, శాపానికై రక్తాన్ని కాచావయ్యా, ద్రోహానికై, మోసానికై మరణించి లేచావయ్యా. మధురమైన ప్రేమ మరువగలనా దేవా, మధురమైన ప్రేమ మరువగలనా దేవా. మనం మరొక పాట పాడుతూ ఆయన స్తుతిస్తాం. మనకెవ్వరూ సహాయంగా లేనప్పుడు, మనల్ందరూ చేయి విడిచినప్పుడు దేవుడు మాత్రం మన తోడై ఉండేవాడు. చెప్దాం, దేవా నా జీవితం అంతా నేను నీతోనే ఉంటా, నా ప్రతి సమయంలో నేను నీతోనే ఉంటానని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. జీవిత కాలమంతా ఉండేదన్ నీతోనే, నాకున్న సమయమంతా నీలోనే జీవెంతున్
జీవిత కాలమంతా ఉండేదను నీతోనే నాకున్న సమయమంతా నీలోనే జీవింతున్ నా హృదయము పొంగి పొర్లె ఏ సహాయమే మిలేని నాకు నీవేగా సహాయం ఏ సహాయమే మిలేని నాకు నీవేగా సహాయం కృతజ్ఞతతో ఆరాధింతు కృతజ్ఞతతో కీర్తింతున్ కృతజ్ఞతతో జీవించదను కృతజ్ఞతతో 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 ఆరాధింతు కృతజ్ఞతతో కీర్తింతున్ కృతజ్ఞతతో జీవించదను కృతజ్ఞతతో కృతజ్ఞతతో మన ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం కన్నీరు కార్చినప్పుడు మన దేవుడు మనకు తోడుగా ఉండి మన ప్రతి ఒక్క కన్నీటి చుక్కను ఆయన తుడిచాడు. ఎంత గొప్ప దేవుడిని మనం స్తుతించడానికి మనం దేవుడు దయచేసిన ధన్యతను బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతలు. మనకు ఆయనే తల్లి అంటున్నాడు, మనకు ఆయనే తండ్రి అంటున్నాడు. ఆయన మనం స్తుతిస్తాం. కన్నీరు కార్చిన సమయాన తల్లివి నీవే యేసయ్యా కారు చీకటి సమయాన వెలుగు నీవే యేసయ్యా కన్నీరు కార్చిన సమయాన తల్లివి నీవే యేసయ్యా కారు చీకటి సమయాన వెలుగువు నీవే యేసయ్యా నానేనా 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 కృతజ్ఞతతో ఆరాధింతు కృతజ్ఞతతో కీర్తింతున్ కృతజ్ఞతతో జీవించదను కృతజ్ఞతతో కృతజ్ఞతతో. ఆమేన్. హల్లెలూయా. మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని ఆరాధించుకుందాం. మీ యొక్క చేతులు ఆకాశం వైపు చూపించి దేవుని మనం ఆరాధిద్దాం. ఆయన మనం కన్న తల్లి వలె మనం కాచి కాపాడిన మనల్ని చూసుకుంటున్న ఇంతవరకు కూడా దేవుడు మనల్ని ఎంతో భద్రంగా కాచి కాపాడిన దేవుని మనం ఈ యొక్క సమయాన ఆరాధిద్దాం. థ్యాంక్ యూ. ఆయన నామములు ఎత్తిపట్టి దేవుని ఆరాధిద్దాం. ఎల్ షడాయ్ మీకే స్తోత్రం, ఎల్ రోహి మీకే స్తోత్రం. కన్న తల్లి వలె కాచి కాపాడిన దేవా మీకే ఒక ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక సమయాన్ని పోనీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓరెకినా చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు
దేవాది దేవుని మనం ఆరాధిద్దాం. Thank you, Lord. Thank you, Jesus. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. నా తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. మన బాధల సమయంలో కౌగిటిలో తన యొక్క కౌగిటిలో హత్తుకునే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన తన కౌగిటిలో హత్తుకునే దేవుడు. ఆయనకే మనకు ఆరాధన. We worship you, Lord. We worship you, Master. We worship you, Lord. కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును. కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి రైజింగ్ వారియర్కు మిమ్మల్ందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీరు అనేక స్త్రీల వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి మీరు నేర్చుకుంటున్నారని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్లయితే అనేక స్త్రీల గురించి ఇక్కడ రాయబడి ఉంది. దాన్ని ఒక మాదిరిగా దేవుడు మనకు చూపించినాడు. కాబట్టి ఆ ఒక్క జీవితంలో వాళ్ళు ప్రయాణంలో ఎలాగైతే నడిచినారో మనము కూడా ఈ యొక్క ప్రయాణంలో మనము కూడా ఉన్నప్పుడు ఒక్కొక్క స్త్రీ గురించి మనము ధ్యానించినప్పుడు మనము కూడా మంచి స్త్రీలుగా ఈ లోకంలో దేవుని కొరకు మంచి వారియర్గా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ యొక్క రైజింగ్ వారియర్ని మనము ఇంకా వీరులుగా చేయడానికి దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు మీడియా ద్వారా మీకు అందిస్తున్నారు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు. ఈ సమయంలో స్తుతి ఆరాధన ద్వారా దేవుని మహిమ దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో మీరు వాక్యానికి సిద్ధంగా ఉన్నారని కూడా నేను నమ్ముతున్నాను. సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను మనము ప్రారంభించుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, మహా గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ యొక్క దినాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం. స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉండి
మమ్మల్ని నడిపించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు కూడా నీ కృతజ్ఞతలు. ఈ సమయంలో తండ్రి దేవా, వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి. నన్ను మీ చేతికి సమర్పించుకుంటున్నాను. నన్ను మరుగుపరచండి దేవా, మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీ వాక్యము రెండంచెల ఖడ్గము గలది, అది జీవాన్ని ఇస్తుందని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. అట్టి వాక్యము ద్వారా మీరు నాతోనూ ప్రజలతోనూ మీరు మాట్లాడమని మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడి పొందున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము లాస్ట్ ఒక రైజింగ్ వారియర్లో మనం చూసినట్లయితే యోబు భార్యను గురించి మనము విన్నాము. చూడండి, ఆమె పేరు కూడా రాయబడలేదు ఆ ఒక గ్రంథంలో. అనేక స్త్రీల పేర్లు రాయబడింది, కొద్ది స్త్రీల పేర్లు రాయబడలేదు. మరి ఎందుకో అది మనకైతే తెలియదు. కానీ ఇక్కడ మరొక స్త్రీని మనము ఈరోజు మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే అక్కడ దెబోరా గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఒక స్త్రీని గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దృష్టికి ద్రోహులై ఉన్నారు గనుక యెహోవా హోసోరులో ఏలు కానాను రాజైన ఏబేసు చేతికి వారిని అప్పగించెను. దేవుడు ఏం చేస్తాడు? ఆ ఒక రాజైన ఏబేసు చేతికి ఇజ్రాయెల్ ప్రజల్ని అప్పగిస్తాడు. అక్కడ చూసినట్లయితే ఆ రాజుకునే ఇంకొక సేనాధిపతి ఉన్నాడు. ఆయన పేరు సెసేరా. ఈయన ఇంకా బలవంతుడు. ఇంకా ఇజ్రాయెల్ ప్రజల్ని ఇంకా ఎక్కువగా హింస పెట్టడానికి ఆయన తయారైనాడు. అలాంటప్పుడు మన 4:3 మనం చూసినట్లయితే అతనికి 900 ఇనుపు రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా, ఎన్ని సంవత్సరములు? 20 సంవత్సరములు ఆయన ఇజ్రాయెల్ ప్రజలను బాధ పెడుతున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజు కాదు, 20 సంవత్సరాలు. ఆ బాధకు తట్టుకోలేక ఇజ్రాయెల్ ప్రజలు దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నారు. ఎప్పుడైతే మొరపెట్టినారో దేవుడు అక్కడ దెబోరాని స్త్రీని అక్కడ న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నట్లు మనము ఈ వాక్యంలో మనము చూస్తున్నాము. 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆ కాలమున లెపెదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తిని ఇజ్రాయిలకు న్యాయాధిపతిగా ఉండెను. ఇక్కడ మనము దెబోరా గురించి ఇక్కడ వింటున్నాము. దెబోరా లెపెదోతునకు భార్య, అలాగే ఆమె ప్రవక్తిని, అలాగే ఆమె న్యాయాధిపతి. ఇక్కడ చూడండి, తన భర్త పేరుతో ఆమెను ఇక్కడ దేవుడు దెబోరా అని పిలుస్తున్నాడు. అందుకే మనము సామెతల గ్రంథము 19:14 మనం చూసినట్లయితే, సామెతలు 19:14 మనం చూసినట్లయితే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. చూడండి, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానమని దేవుని వాక్యము సెలవిస్తుంది. బట్ ఏ వైజ్ వైఫ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. ఒక భార్య దేవుని యొక్క దానము, గిఫ్ట్ అంట. ఈ ఒక లెపెదోతునకు ఆ ఒక భార్య ఒక గిఫ్ట్గా ఇచ్చిందని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఎందుకంటే ఆమె మంచి జ్ఞానం కలిగిన ఒక స్త్రీగా ఉంది ఇక్కడ. అలాగే మనం చూసినట్లయితే అదే సామెతలు 18:22 మనం చూసినట్లయితే, సామెతలు 18:22 భార్య దొరుకువానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. చూడండి, భార్య దొరికిన వానికి ఏం దొరికిందంట? మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము, ఫేవర్
ఆయనకు ఫేవర్ కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే తన ఒక భార్య ఆ ఒక భర్తకు సమస్త విషయంలో లోబడి ఉంది. దేవుని చిత్తానుసారంగా ఆమె నడుస్తూ ఉంది కాబట్టి ఆమె సుబుద్ధి గల భార్య అని పేరు పొందుకునింది. అలాగే ఆ ఒక భర్తకు ఆ ఒక భార్య యెహోవా వలన అనుగ్రహము పొందినవాడని కూడా ఈ వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అలాంటి వారిగా మనం ఉండడానికి మనము నేర్చుకోవాలి. మనం చూసినట్లయితే భార్య ఒక స్థానము చాలా ప్రాముఖ్యము. ఆ ఒక స్థానంలో మనం ఉన్నప్పుడు సమస్త విషయంలో మనము లోబడడానికి మనము నేర్చుకోవాలి, గౌరవించడానికి మనము నేర్చుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో మనము తగ్గింపు స్వభావమును కలిగి మనము ఉండడానికి మనము నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. ఇక్కడ దెబోరా అలాంటి ఒక స్త్రీగా ఇక్కడ ఉందని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మంచి స్త్రీ ఆమె, లోబడే స్వభావం ఉంది. అందుకే వాక్యం అంటుంది, మనం చూసినట్లయితే కొలస్సి 3:18 మనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటుంది, మీ భర్తలకు మీరు విధేయులై ఉండుడి. ఏమై ఉండాలంట? మన భర్తకు మనము విధేయులై ఉండాలంట. ఎప్పుడైతే భర్తకు మనము విధేయులై ఉంటామో ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. ప్రభువుని బట్టి ఇది దేవుని చిత్తం. ఇది మనం అలాగ విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయతని చూచే దెబోరాని దేవుడు వాడుకున్నాడు. ఆ కుటుంబానికి ఆమె ఒక ఆశీర్వాదకరంగా ఆమె ఉందని మనం గ్రహించాలి. అందుకే ఇజ్రాయేలుకు ఆమె ఒక తల్లి అని కూడా మనం అనొచ్చు. ఒక తల్లిగా ఉంది. కుటుంబంలో సమస్త విషయంలో ఆమె మంచి ఒక స్త్రీగా ఉందని మనము గ్రహించాలి. ప్రతి ఒక్క విషయంలో లోబడే స్వభావం ఉండాలని ప్రతి ఒక్కరు గ్రహించాలి. మీరు చూడండి, మనకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఒక ఇంటిని మనము గౌరవించాలి, భర్తను గౌరవించాలి. అక్కడున్న ప్రతి ఒక్కరిని మనము ప్రేమతో మనము చూసినట్లయితే ఆ ఒక ఇంటి వారు మనల్ని కూడా ప్రేమిస్తారు. మనము కూడా వాళ్ళని ప్రేమించినట్లయితే అన్ని కుటుంబం ఐక్యతంగా ఉంటుంది. అప్పుడు నీ ఒక భర్తకు నువ్వు గౌరవము తెచ్చుకొని ఒక స్త్రీగా నువ్వు ఉంటావు. ఆ ఇంటికి ఒక మంచి స్త్రీగా నువ్వు నిలబడతావు. అలాగే నీ ఒక తల్లిదండ్రులు కుటుంబం నుంచి నువ్వు వచ్చినప్పటికీ ఆ ఒక తల్లిదండ్రులకు కూడా ఒక మంచి ఒక బిడ్డగా నువ్వు ఉంటావు. వాడికి కూడా సంతోషంగా ఉంటుంది. మనం బాధ పెట్టడానికి దేవుడు మనల్ని పిలిచలేదు. ఎందుకంటే భార్య ఒక దానం అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. గిఫ్ట్ అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కాబట్టి ఏ ఇంటికైతే మనం వెళ్తామో ఆ ఇంటికి మనం ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చుకొని ఒక స్త్రీగాను ఒక పిల్లలుగాను మనం ఉండినప్పుడు ఇక్కడ మనం బాధ తెచ్చుకొని తాము. అలాగే ఆ ఒక కుటుంబంలో కూడా మనము తల్లిదండ్రులకు కూడా ఏ ఒక అసమాధానం ఉండదు. ఇక్కడ దెబోరా అలాగుంది కాబట్టి సమస్త విషయంలో తను తగ్గించుకునింది కాబట్టి, సమస్త విషయంలో తను లోబర్చుకునింది కాబట్టి ఇక్కడ దేవుడు ఆమెను వాడుకున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. మనము కూడా అలాగ ఉండడానికి మనం కూడా నేర్చుకోవాలి. దెబోరా ఒక జీవితంలో ఉన్న మంచి ఒక గుణాన్ని మనము కూడా నేర్చుకొని అలాంటి వారిగా ఏ ఒక కుటుంబంలోనే ఉన్నావో నీ భర్తకు లోబడి సమస్త విషయంలో ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించే ఒక స్త్రీగా. ఏదో ఒక పొరపాటు వస్తుంది కానీ ఆ సమయంలో కూడా నువ్వు తగ్గించుకొని నువ్వు ఉన్నట్లయితే ఆ స్థలముల నుంచి దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో దేవుడు ఎక్కిస్తాడు. నీ ద్వారా గొప్ప కార్యమును దేవుడు చేస్తాడని నువ్వు గ్రహించాలి. అందుకే అక్కడ వాక్యం అంటుంది, ఆమె లెపదోతునకు భార్య అయిన దెబోరా.
ఆ ఒక భర్త పేరుతో ఆమెను యాడ్ చేసి దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడి ఉన్నట్లు మనము గ్రహిస్తాము. మనము కూడా మన ఒక కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా సుబుద్ధిగల భార్యగా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క పనిలో మనము దేవునికి మొదటి స్థానమునిచ్చి ఆ కుటుంబ బాధ్యతలన్నిటినీ మనము గ్రహించినట్లయితే దెబోరాను వాడుకున్నట్లు దేవుడు నిన్ను కూడా వాడుకుంటారని నువ్వు గ్రహించాలి. అలాగే రెండోదిగా మనం చూసినట్లయితే ఆమె న్యాయాధిపతి. అది 4వ అధ్యాయము 5వ వచనములు మనం చూసినట్లయితే ఆమె ఎఫ్రాయిముల మాన్యమందలి రామునకు బేతేలునకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద కూర్చుంటకై తీర్పు తీర్చుటకై కూర్చుండ కద్దు. అంటే అక్కడ దెబోరా సరళ వృక్షము కింద అక్కడొచ్చి ఆమె కూర్చొని న్యాయము తీరుస్తూ ఉంది. ఆమె ఒక న్యాయాధిపతి. దెబోరా ఒక న్యాయాధిపతి అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల్లో అప్పటికీ 3 న్యాయాధిపతులు ఉన్నారు. ఫస్ట్ న్యాయాధిపతి ఒక ఇజ్రాయెల్ ఫస్ట్ న్యాయాధిపతి ఎవరంటే ఒతియేలు న్యాయాధిపతిగా అక్కడ ఉన్నాడు. తిరిగి 2 రాజులు కూడా అక్కడ న్యాయాధిపతులుగా అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలను సన్మార్గంలో నడిపించాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు ఇంకొక న్యాయాధిపతిని దేవుడు ఇక్కడ వెతుకుతున్నాడు. ఇంకొక న్యాయాధిపతిని ఆయన వెతుకుతున్నప్పుడు అక్కడ దెబోరా కనపడతా ఉంది. దెబోరాను ఆయన చూసినప్పుడు ఆమెను ఎన్నుకున్నట్లు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఎప్పుడైతే ఆయన ఎన్నుకున్నాడో ఆమె ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆ ఒక చెట్టు కింద ఆమె కూర్చొని న్యాయం తీర్చుతూ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు అందరూ వచ్చి ఆమె ఎదుట నిలబడేవారు. చూడండి, ఆమె యొక్క స్పెషాలిటీ ఏమంటే ఆ ఒక చెట్టు కింద ఆమె కూర్చున్నప్పుడు ప్రజలందరూ వచ్చి నిలబడేవారు. ఎప్పుడైతే ఆమె ఆ ఒక తీర్పు తీరుస్తూ ఉందో అది దేవుని చిత్తానుసారంగా ఆమె ఆ పనిని చేస్తూ ఉందని మనము గ్రహించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె కుటుంబంలో ఉంది, ఒక భార్యగా ఉంది. ఆమెకు పిల్లలు ఉన్నారేమో కానీ ఇక్కడ బైబిల్లో రాయబడలేదు. కుటుంబంలో అనేక బాధ్యతలు ఆమెకు ఉంది. ఆ బాధ్యతలు అన్నిటినీ ఆమె చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పనిని అన్నిటిని ముగించుకొని దేవునికి కూడా ఆమె సమయాన్ని ఇస్తూ ఉంది. ఇక్కడ చూడండి, అలా రావాలంటే ఒక సమయం ఉంటుంది కదా. వచ్చి ఆ చెట్టు కింద ఆమె కూర్చొని ఆ ఒక న్యాయం తీర్చాలంటే ఎంత సమయం పడుతుందో తెలియదు. కానీ దేవుని కొరకు ఆమె ఏం చేసింది? తాను సమర్పించుకునింది. సమయాన్ని దేవుని కొరకు ఆమె ఇచ్చింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? దేవుని పరిచర్య చేయడానికి మనల్ని మనం సమర్పించుకుంటున్నామా? సంఘంలో ఏదైనా ఫాస్టింగ్ ప్రేయర్ జరిగితే, లేకుంటే ఇంటర్సెషన్ ప్రేయర్ జరిగితే, సంఘంలో కూడికలు జరిగితే మనము దేవునికి సమయాన్ని ఇస్తున్నామా? చూడండి, ఆమెకు కూడా అన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ బాధ్యతను ఆమె అన్ని కలిగి ఉన్నప్పుడు కూడా దేవునికి ఒక సమయాన్ని ఆమె ఇస్తూ ఉంది. మా దేవుడు నన్ను ఏర్పరచుకునింది దేవుని ఒక కార్యం చేయడానికే, పరిచర్య చేయడానికే. నీకు కుటుంబంలో ఎంత పని ఉన్నా దేవుని ఒక సమయాన్ని నీవు ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానమును దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ సమయాన్ని ఇస్తావో దాని ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. అలాగే నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, ఆమె వస్తున్నప్పుడు కూడా ఆ కుటుంబంలో ఏ ఒక్క అసమాధానం లేదు. తన భర్త కూడా దానికి
సహకరించినాడు. ఎందుకు? ఈమెలో ఉన్న ఒక మార్పును బట్టి, ఈమెలో ఉన్న దేవుని ఒక కార్యమును చూచి తన భర్త కూడా దేవుని ఒక కార్యానికి అడ్డు లేకుండా దెబోరాని పంపిస్తున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? దేవునికి స్త్రీ అని పురుషుడని లేదు, మేల్ ఫీమేల్ అని దేవునికి లేదు. ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ దెబోరా అందుబాటులో ఉంది. అందుకే దేవుడు దెబోరాని చూసినాడు, ఆమె న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించినాడు. అందుకే మనం చూసినట్లయితే మనం చూడండి, గలితీయులకు రాసిన పత్రిక 3:28 అంటుంది. గలితీయులకు రాసిన పత్రిక 3:28 అంటుంది, మనమైతే దేవుని పిల్లలము, మనం దేవుని పిల్లలము కాబట్టి స్త్రీ అని పురుషుడని లేదు దేవునికి. అందరూ దేవునికి ఒకే, అంటే మనమంతా ఒక్కటే దేవునికి. ఎప్పుడైతే మనము దేవునికి అందుబాటులో ఉంటామో, అందుకే ఎందరైతే దేవుని నమ్ముకుంటారో దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారముని ఇచ్చినాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ చూడండి. అందుకే ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని లేదు, ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు. ఎందరైతే దేవుడిని నువ్వు నమ్ముకొని దేవుని పిల్లలుగా నువ్వు పిలిచబడినట్లయితే ఆ దినము నుంచి దేవుడు నిన్ను వాడుకుంటాడు. అది స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, కానీ యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మనం ఎలాగున్నామంట? ఏకముగా మనం ఉన్నాము. ఈ చివరి రోజులో మనం ఉన్నాము కాబట్టి నువ్వు దేవునిలో ఎంతైతే నువ్వు దేవుని కొరకు పని చేయాలని, పరిచర్య చేయాలని నువ్వు అనుకుంటావో, అందుబాటులో ఉంటావో, దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. దానికి ముందర 3 న్యాయాధిపతులు అక్కడ ఉన్నారు, కానీ దెబోరాని దేవుడు ఎన్నుకున్నాడే, అలాగే నిన్ను కూడా ఎన్నుకోలేడా? నువ్వేం చేయాలి? నువ్వు సమర్పించుకోవాలి దేవునికి. నీ కుటుంబ పరిస్థితి ఎన్ని ఉన్నా ఆ పరిస్థితులు అన్నిటిని నువ్వు చూసుకొని దేవుని సంఘానికి కూడా నువ్వు ప్రేమించి రావాలి. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే పరిగెత్తుకొని రావాలి. నీకు బాధ్యత ఉండొచ్చు, నీకు పని ఉండొచ్చు, ఇప్పుడు అంటే బిజీ షెడ్యూల్గా అయిపోయింది, నీకు ఉండొచ్చు, కానీ దేవునికి కూడా నీకు సమయాన్ని నీవు ఇవ్వడానికి నేర్చుకోవాలి. సమయాన్ని ఇవ్వాలి. సంఘంలో ఏదైతే సంఘ కూడికలు జరుగుతూ ఉందో ఆ కూడికకి పరిగెత్తుకొని రావడానికి నువ్వు ఇష్టపడాలి. నువ్వు ఇష్టపడితే కదా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎవరైతే అలాగుంటారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని వాడుకుంటాడు. చూడండి, ఇక్కడ 2 స్త్రీలు దేవుడు వాడుకున్నాడు, దెబోరాని వాడుకున్నారు. అలాగే మనం చూసినట్లయితే హేబేలు భార్య అయిన యాయేలును కూడా దేవుడు వాడుకుంటాడు. అంతమంది పురుషులు ఉన్నప్పటికీ ఇక్కడ విజయం ఎవరి ద్వారా వచ్చిందంటే స్త్రీల ద్వారానే వచ్చింది. దెబోరా, యాయేలు. ఈరోజు నీవు దేవునికి అందుబాటులో ఉన్నావా? నీ కుటుంబ పరిస్థితినే నువ్వు చూసుకుంటున్నావా? దేవుడు ఎందుకు మనల్ని నిర్మించినాడంటే ఆయన రాజ్యంలో పనిచేయడానికి. అందుకే అక్కడ వాక్యం అంటుంది, నా నీతిని నా రాజ్యమును వెతుకుము. మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుము, ఇవన్నీ నీకు అనుగ్రహింపబడును. ఎవరిని నీకు సమాధానం కావాలంటే అది దేవుడు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో
ఏ ఒక అవసరం ఉందో దాని అన్నిటిని దేవుడు తీరుస్తాడు. మనం మొదటిగా దేవునికి మొదటి స్థానమును ఇవ్వడానికి మనము నేర్చుకోవాలి. దెబోరా అలాంటి కార్యముని ఇక్కడ చేసింది కాబట్టే ఆ కుటుంబంలో చూడండి, ఆ భార్య భర్తలకు ఏ ఒక్క అసమాధానం ఉండలేదు. తన పిల్లలతో ఏ ఒక అసమాధానం ఆమెకు ఉండలేదు. కొంతమంది అంటే భర్తలు అంటే మనం చర్చికి వెళ్తామంటే భార్యలు ఆటంకంగా ఉంటారు. భార్యలు సంఘానికి రావాలంటే భర్తలు ఆటంకంగా ఉంటారు, లేకుంటే పిల్లలు ఉంటారు. కానీ దెబోరాకి ఇక్కడ ఎవరి యొక్క ఆటంకం లేదు. ఎందుకంటే తను తాను దేవునికి సమర్పించింది కాబట్టి. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా సమర్పించుకుంటామో కుటుంబంలో ఉన్న ఆటంకములు అన్నిటినీ దేవుడే తొలగిస్తాడు. ఎందుకంటే నిన్ను వాడుకోవాలని దేవుని చిత్తం కాబట్టి, నిన్ను పరిచర్యలో ఉపయోగించుకోవాలని దేవుని చిత్తం కాబట్టి ఆ పరిస్థితులు అన్నిటినీ దేవుడు తారుమారు కూడా చేస్తాడు. అందుకే నీవు అందుబాటులో ఉండాలి. నీ కుటుంబంలో పిల్లలకు కూడా అలాంటిది నేర్పించాలి. చూడండి, ఎప్పుడైతే మనం అలా నేర్పిస్తామో పిల్లల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. అందుకే మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో నీ భర్తకు నువ్వు లోబడి ఉండుడి, అలాగే నీ మంచి ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే ఆ ఒక భర్త ఖచ్చితంగా మారతాడని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చూసినట్లయితే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవీధులై, చూడండి వాక్యమునకు ఏమంట, అవీధులై వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడువడి వలన రాబట్టబడవచ్చును. చూడండి, వాక్యం అంటుంది నీ ఒక ప్రవర్తనను చూచి, నీ మంచి ప్రవర్తనను చూచే, నీ దేవుని యందు భయభక్తి కలిగి నీవు నడిచిన ఒక ప్రవర్తనను చూచి, నీలో ఉన్న ప్రతి ఒక్క మంచి కార్యమును చూచి, ఎవరైతే ఒక భర్తలు ఇంకా మారలేదో, ఎవరైతే పిల్లలు ఇంకా మారలేదో వాళ్ళందరూ కూడా దేవుడు వాక్యం లేకుండానే వాళ్ళని మార్చడానికి దేవుడు కార్యం చేస్తాడు. అలాంటి ఒక తల్లిగా, అలాంటి ఒక స్త్రీగా మనం ఉండాలి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, పవిత్రతగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. మనము కూడా నీతిమంతులుగా ఉండాలి. కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. చూడండి, తన కుటుంబానికి మా ఆశీర్వాదకరంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రజలకు ఒక ఆశీర్వాదకరంగా న్యాయాధిపతిగా న్యాయం తీర్చే ఒక స్త్రీగా ఉంది. ఈరోజు నీవు కూడా నీ యొక్క దేవుని యొక్క పరిచర్యను ఏదైతే ఉందో దాన్ని గమనించు. అది ఒక ప్రార్థననే కావచ్చు, సంఘంలో వచ్చి నువ్వు ప్రార్థించవచ్చు. అది ఉపవాసమనే కావచ్చు, ఇతరుల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఉపవాస ఉండి నువ్వు ప్రార్థించే ఒక వీరులుగా నువ్వు మారొచ్చు. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి కార్యము నీ యొక్క కుటుంబంలో, నీ సంఘంలో నువ్వు చేస్తావో, నువ్వు నమ్మకంగా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను బలంగా దెబోరా వలె నిన్ను వాడుకుంటాడు. దెబోరాకి ఇచ్చిన జ్ఞానము, ఆ ఒక న్యాయం చేయాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటే జ్ఞానానికి మూలం అన్నాడు కదా. ఆమె భయభక్తి కలిగి దేవుని యందు ఆమె ఉంది కాబట్టి జ్ఞానాన్ని దయచేసినాడు. ఆ తీర్పు తీర్చడానికి జ్ఞానమును దయచేసినాడు. ఎవరికి ఏ ప్రకారంగా న్యాయము తీర్చాలో ఆ ప్రకారంగా ఆమె న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా దేవుడు దెబోరాని లేపినాడు. ఈరోజు నీవు కూడా నీ యొక్క కుటుంబంలో దేవుని పరిచర్య కొరకు ఏదైతే ఉందో దాన్ని గ్రహించి
నిన్ను నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యము దేవుడు చేస్తాడని నువ్వు గ్రహించాలి. మూడోదిగా మనం చూసినట్లయితే ఆమె ప్రవక్తిని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. న్యాయాధిపతి కాకుండా ఆమె ఒక ప్రవక్తిని. ఒక ఇజ్రాయెల్ ప్రజల్లో ఈ యొక్క న్యాయాధి గ్రంథంలో ఆమె ఒక మొదటి ప్రవక్తినిగా ఆమె ఉందేమో. ఆమె ప్రార్థనా పరులు, అలాగే దేవునితో సహవాసం కలిగిన ఒక స్త్రీ. ఆమె అనుదినము దేవునితో సహవాసం కలిగే స్త్రీ. ఆ ఒక ప్రవక్తినిలో దేవుని మాటలు వినేవారు ఏదైతే వింటారో దాన్ని తీసుకుని వచ్చి ప్రజలకు దాన్ని అందజేసేవారు. దేవుడు ఏదైతే మాటను ప్రజల కొరకు మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడో ప్రవక్తినుల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఆ ఒక మాటను ప్రజలు తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు నడవడానికి ఇష్టపడతారు. ఈమె ప్రవచించింది కదా, అందుకే యాయేలు కూడా స్త్రీ ద్వారానే ఈ యొక్క ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది, దాని ద్వారానే మనకు విజయం అన్నప్పుడు యాయేలు కూడా దాన్ని పట్టుకొని నా ద్వారా కూడా ఉండొచ్చు అనే ఆమె సిద్ధపడింది. అక్కడ ఎప్పుడైతే సిద్ధపడిందో ఆ గుడారంలో ఉన్న ఆ స్త్రీని దేవుడు వాడుకున్నాడు. అందుకే ప్రవక్తినులు ఏదైతే దేవుని మాట ఉందో అది మనుషులకు వాళ్ళు చెప్పేవారు. దేవునికి మనుషులకు ఒక మధ్యవర్తిగా వాళ్ళు ఉంటారని మనము గ్రహించాలి. వాళ్ళు దేవునిలో కనిపెట్టడం, అలాగే చెప్పే మాటలు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా, అంటే ఏదైతే దేవుడు పలుకుతాడో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చెప్పేవారు. అది ఆజ్ఞ ఉన్ని, అది అంటే మనం వాగ్దానం ఉన్ని, లేకుంటే అది తీర్పు ఉన్ని, ఏదైనా ఉన్ని దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు పలికేవారు. అందుకే ఆమె ప్రవక్తినిగా ఉంది. చూడండి, ఒక ప్రవక్తినిగా ఆమె మారాలంటే ఆమె ఎంత ప్రార్థన పరులుగా ఆమె ఉందని మనం గ్రహించాలి. అనేక ప్రవక్తినులు మనం చూస్తాం. ఇక్కడ హుల్దా ప్రవక్తిని కూడా ఉంది, అలాగే ఫిలిప్పు 4 కుమార్తెలు కూడా ప్రవక్తినులు. ఎంతోమంది ప్రవక్తినులు ఉన్నారు. కానీ వాళ్ళు అలా అవ్వడానికి వాళ్ళ దేవునితో ఎంత సహవాసం కలిగి వాళ్ళు ఉన్నారని మనం గ్రహించాలి. దాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవునితో వాళ్ళు అంత సన్నిహితంగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడి, ఆత్మీయ చెవులు తెరవబడి దేవుని మాటలను వాళ్ళు వినేవారు. అందుకే వాక్యం అంటుంది, కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి వాళ్ళు దాన్ని చెప్పేవారు. దేవునితో సహవాసం ఎక్కువగా వాళ్ళు ఉంచుకునేవారు. మనం చూసినట్లయితే యోబు గ్రంథము 22:21 మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 22:21 మనం చూసినట్లయితే, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎవరితో? ఆయనతో. ఆయనతో అంటే ఎవరితో? దేవునితో. దేవునితో సహవాసం కలిగి చేసిన ఎడల, చూడండి, ఎవరితో మనం సహవాసం చేస్తామో వాళ్ళ యొక్క మాటలే మనలో ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తననే మనలో ఉంటుంది. దేవునితో నీ సహవాసం కలిగి ఉన్నట్లయితే దేవునిలో నువ్వు మార్పు చెందుతావు, దేవుని స్వరూపంలో నువ్వు మార్చబడతావు, దేవుని మాటలు వినడానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావు. సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము, అప్పుడు ఒక సమాధానం నీకు, చూడండి, ఎప్పుడు నీకు అసమాధానం ఉంటుందో, ఎప్పుడు నీ కుటుంబంలో అలజడిలు ఉంటుందో, నువ్వు వెంటనే దేవుని సన్నిధానంలోనికి నువ్వు వెళ్ళి కూర్చొని స్తుతించి ఆరాధించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఒకమైన సమాధానము నీకు కలుగుతుంది నీ హృదయంలో.
అదే ఆయనతో ఉన్న సమాధానం. మనుషులు ఇచ్చే సమాధానం కాదు, కానీ ఆయనలో ఉన్న సమాధానము నీకు అది సంతోషాన్ని ఇస్తుంది, అది ఒక నెమ్మదిని నీకు కలుగచేస్తుంది. అలాంటి సమాధానమును దేవుడు నీకు దయచేస్తాడు, నీ కుటుంబానికి దయచేస్తాడు దేవుడు. అలాగే మేలు కలుగచేస్తుందని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఈరోజు నీవు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? టీవీలతో సహవాసం కలిగి ఉంటారు, లేకుంటే ఫ్రెండ్స్తో సహవాసం కలిగి ఉంటారు. ఎవరైతే వచ్చినా వాళ్ళతో మాట్లాడుకొని ఆ సమయం అంతా వ్యర్థం చేస్తారు. దాంట్లో నువ్వు సహవాసం కలిగి ఉన్నట్లయితే దాని ద్వారా నీకు ఏది ప్రయోజనము లేదు. దేవునితో ఎప్పుడైతే నువ్వు సహవాసం కలిగి ఉంటావో నీకు దేవుడు మర్మములను తెలియపరుస్తాడు. గూఢమైన వాక్యమును దేవుడు కలుగచేసి గూఢమైన మర్మములు దేవుడు నీకు తెలియపరుస్తాడు దేవుడు. అందుకే సహవాసం కలిగి మనము ఉండాలి. మనము 1 కొరింథియన్స్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 మనం చూసినట్లయితే మనం అక్కడ వాక్యం అంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు మిమ్మల్ని పిలిచినాడంటే యేసుక్రీస్తుతో మనము తన కుమారుని, ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసం చేయడానికే నిన్ను దేవుడు రక్షణలోనికి పిలుచుకున్నాడు. నీకు బ్యాప్టిజం దేవుడు నువ్వు తీసుకునడానికి దేవుడు సహాయం చేసినాడు. ఎందుకు? దేవునితో, యేసుక్రీస్తుతో నీవు సహవాసం కలిగి ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడు. నీవు ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్లయితే ఆయన ఒక స్నేహితుడుగా నీకు ఉంటాడు. సమస్తాన్ని ఆయన నీకు బోధిస్తాడు. సమస్తాన్ని ఆయన నీకు ఏది చేయాలో దాని అన్నిటినీ ఆయన చేస్తాడు. నీ కుటుంబంలో వస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా, ఆ సమయంలో ఎంతో కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. లేకుంటే కుటుంబంలో కోపము, ద్వేషము, కలహము, ఒకరికొకరు పోట్లాడుకునేది, ఇదన్నీ ఉన్నప్పుడు ఆ సమాధానం ఉండదు అక్కడ. నీకు సమాధానం కావాలంటే దేవుని సహవాసం కలిగి నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సమాధానం కలిగి ఉంటావో ఆ సమాధానము నీ కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. ఆ సమాధానంతో దేవుడు, ఎందుకంటే యెహోవా షాలోమ్ ఆయన, ఆ షాలోమ్ అనే మాటకు సమాధానమైన కర్త. ఆయన అల్లరికి కర్త కాదు, కానీ సమాధానకు కర్త అయిన దేవుడై ఉన్నాడు. నీ కుటుంబానికి సమాధానం ఇవ్వడానికే ఆయన తను తాను అప్పగించుకున్నాడు మన కొరకు. ఆ సిలువల సమస్తాన్ని చేసి ముగించినాడు. నీ కుటుంబంలో నా ప్రతి ఒక్క పరిస్థితిని తీసివేయడానికే. ఇక్కడ చూసినట్లయితే దెబోరా ఆ ఒక కుటుంబంలో ఒక సమాధానకరంగా స్త్రీగా ఉంది. దేవునిలో భయభక్తి కలిగి ఉంది, పవిత్రత కలిగి ఉంది. ఆమె అనుదినము దేవునితో సహవాసం కలిగి ఉంది. కాబట్టి రోజు రోజుకు దేవుని వాక్యమును చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసం చేస్తూ దేవునిలో దినదినము గడుస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఆమెను ఒక ప్రవక్తినిగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు మనం ఎలాగున్నాము? దేవునితో సహవాసం కలిగి ఉన్నామా? ఒక్క రోజుకి మనము ఒక 1 అవర్ అన్నా దేవునితో సహవాసం కలిగి మనం ఉన్నామా? ఈ యొక్క రోజుల్లో మనము ఎంతైతే దేవునికి సమయమునిస్తామో, చూడండి ఈ సమయం అంతా ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే లాక్డౌన్ ఉన్నంత వరకు అందరూ లోపల ఉన్నారు, గదిలో ఉండుకొని, కుటుంబంలో వండుకొని దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, వాక్యం చదువుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు లాక్డౌన్ అన్నీ ఎత్తివేయబడింది, సంఘాలు కూడా ప్రారంభించబడింది. అందుకే మనం సండే కూడా వచ్చి దేవుని స్తుతించినాం, దేవుని ఆరాధించినాం. తిరిగి ఇప్పుడు అన్ని ఆఫీసెస్ అన్నీ ప్రారంభమైంది. ఇప్పుడు నీకు సమయం ఉందా దేవుణ్ణి
సహవాసంలో నువ్వు కలిగి ఉండడానికి. అయినప్పటికీ ఒక సమయాన్ని మనము నిర్ణయించుకోవాలి. అది ఉదయకాలమైనా లేచి దేవుని సన్నిధానంలో నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించే ఒక స్త్రీగా నువ్వు ఉండాలి. మధ్యాహ్న సమయమైనా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. లేకుంటే నైట్ అన్న అందరూ పండుకున్నప్పుడు నువ్వు ఒక 1 అవర్ అన్న దేవుని సన్నిధానంలో గడపడానికి నువ్వు సమర్పించుకోవాలి. ఎందుకంటే నువ్వు జాబ్కి వెళుతున్నట్లయితే ఒక్క గడియాన దేవునికి మనము ఇవ్వాలి. అప్పుడే మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడే మనము దేవుని మాటలను మనము గ్రహించగలము. అప్పుడే మనము మన కుటుంబానికి దేవుడు సమాధానం కలుగచేస్తాడు. అలాగే మేలును కలుగచేస్తాడు మన కుటుంబానికి దేవుడు. అందుకే దెబోరా ఒక కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంది. న్యాయాధిపతిగా ఉంది, అలాగే ప్రవక్తినిగా ఉంది. ఎంత సమయాన్ని దేవునికి ఇస్తూ ఉంది చూడండి ఆమె. ఈరోజు మనము కూడా దెబోరా వలె మంచి వీరులుగా మనం ఉండడానికి, అలాగే మంచి ప్రార్థన పరులుగా మనం ఉండడానికి, దేవునితో సహవాసం కలిగి మనం ఉండడానికి మనము కూడా నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యమును దేవుడు చేస్తారు. నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. సమయమును వ్యర్థం చేసుకొని నీ జీవితం అంతా స్పాయిల్ చేసుకోవద్దు. దేవునికి ఒక సమయమును ఇవ్వు. నువ్వు దేవునికి సమర్పించుకో. వాక్యమును చదువు, ఫాస్టింగ్ చేయి. ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో, అందుబాటులో దేవునికి నువ్వు ఉంటావో, సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కూడికకు, ప్రతి ఒక్క ప్రేయర్స్కి నువ్వు రావాలి. పరిచయం చేయడానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రికలు మనం చూసినట్లయితే 10:25లో సంఘంగా కూడటం మానొద్దంటుంది. దేన్ని మనం మానకూడదు. సంఘంగా కూడటం మానకూడదు, ప్రార్థన మనం మానకూడదు, ఉపవాసం మనం మానకూడదు. ఇదన్నీ మన జీవితంలో మనం కలిగి ఉన్నట్టయితే, అందుకే ఆమెను ఒక ప్రవక్తిని అంటారు. ఊరికి అందరూ ప్రవక్తిని కాలేరు. సమయాన్ని దేవునికి ఇచ్చినారు, సాక్రిఫైస్ చేసినారు తమ యొక్క సమయాన్ని. ఏదో ఒక త్యాగం మనం చేయాలి. అప్పుడే దేవుళ్ళో మనం వాడబడతాము. అన్నీ చేసుకుని నేను దేవుళ్ళో వాడబడాలంటే అది కుదరదు మన జీవితంలో. ఈరోజు నీవు దెబోరా వలె ఒక ప్రవక్తినిగా నీవు కూడా ఉండాలని నీవు ఇష్టపడినట్లయితే, దేవునిలో అనుదినము దేవుని సహవాసం కలిగి నీవు ఉండ. అందుకే దేవుడు నిన్ను పిలుచున్నాడు. ఏదో ఒక కార్యం ఈ లోకంలో మనం దేవుని కొరకు చేయాలి. దేవుని సంఘమును ఎంతో ప్రేమించే దేవుడు. చూడండి, భర్తకు మనము ఎలాగైతే ఆ ఒక భార్య యొక్క స్థానం ఎంత ప్రాముఖ్యమైనదో, సంఘంలో కూడా దేవునికి మన ఒక స్థానం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మన సంఘం కొరకు మనం ఏదో కార్యం చేయాలి. ఎందుకంటే స్త్రీని సంఘానికి పోల్చినాడు కాబట్టి, తన పక్కన ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని కార్యమును చేయాలని, పరలోక రాజ్యమైన కార్యమును చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన చనిపోయినప్పుడు ఆయన ఒక పక్కటి ఎముకలో పొడిచినప్పుడు ఆ ఒక రక్తము నీరు బయటికి వచ్చినట్లు సంఘం బయటికి వచ్చింది ఆ రక్తము ద్వారా. ఆదామును ఒక పక్కటి ఎముకను తీసి ఒక స్త్రీగా చేసి ఆదాం పక్కన దేవుడు నిలబెట్టించినాడు. అలాగే మన సంఘానికి కూడా దేవుడు తన ఒక స్వరక్తంతో కొన్నాడు. కాబట్టి సంఘాన్ని కూడా మనం ప్రేమించాలి, ఆయన వాక్యమును మనం ప్రేమించాలి.
అలాగే ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు దేవుడు. అందుకే దెబోరా తను సమర్పించుకున్నట్లు ఈరోజు నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. తన యొక్క ఇష్టానుసారంగా ఆమె ఏ ఒక మాటలను అక్కడ పలకలేదు, కానీ దేవుడు ఏదైతే పలికినాడో దాని గురించి ఆమె అక్కడ పలుకుతూ ఉంది. మనము 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 7వ వచనంలో, నేను నీ దగ్గరకు ఏబేసు సేనాధిపతి అయిన సెసెరాను అతని రథమును అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి మీ చేతికి అతనిని అప్పగించదనని ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? చూడండి, ఇక్కడ ఆ ఒక దెబోరా ప్రవచిస్తూ ఉంది. ఇక్కడ దెబోరా బారాకుకు ప్రవచిస్తూ ఉంది, దేవుడు నీకు ఆ సెసెరాను నీ చేతికి అప్పగిస్తాడని నువ్వు గ్రహించటం లేదా? చూడండి, ఏదైతే దేవుడు పలుకుతున్నాడో ఆ మాటను ఆమె అక్కడ పలుకుతూ ఉంది. ఆ వాగ్దానముని ఇస్తూ ఉంది, ఆమెకు బారాకుకి ఇస్తూ ఉంది. అందుకే ఏదైతే వింటారో దేవుని మాట ఖచ్చితంగా వాళ్ళు పలికేవారు, వాళ్ళే ప్రవక్తలు. అలాగే ఈమె కూడా దేవునిలో వాడబడిన స్త్రీగా ఇక్కడ ఉందని మనము గ్రహించాలి. అలాగే 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. ఏమంటున్నాడు బారాక్ ఇక్కడ? బారాక్ ఏమంటున్నాడు? నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక ప్రామిస్ వచ్చింది. ప్రవక్తిని ఇక్కడ ప్రవచిస్తూ ఉంది. ఆమె ఒక అత్యాశ్చర్యకరమైన ఒక కార్యమును బారాకు నమ్మలేకపోయినాడు. ఇక్కడ బారాకు ఏం చేసినాడు? నమ్మలేకపోయినాడు. చూడండి, ఇక్కడ బారాకు మనం చూసినట్లయితే ఆయన ఒక విషయంలో, అంటే ఆ ఒక విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నాడు, వీక్గా ఉన్నాడు ఒక విశ్వాసంలో అయినా. అలాగే దేవుని పైన ఆధారపడకుండా ఉన్నాడు బారాకు. ఆ మాట చెప్పినప్పటికీ దాన్ని గ్రహించలేకపోతున్నాడు. అందుకే దేవుని మాటలు అది అద్భుతమైన మాటలుగా ఉంటుంది, దాన్ని గ్రహించలేము. సిసెరాను నీ చేతికి అప్పగిస్తానంటే బారాకు దాన్ని గ్రహించలేకపోయినాడు. చూడండి, అందుకే ఆయన దేవుని పైన నమ్మకము ఉంచలేదు, దేవుని పైన ఆధారపడలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే దెబోరా చూసినట్లయితే ఆమెకు విశ్వాసం ఉంది, మనం విజయాన్ని పొందుకుంటామని ఒక ధైర్యం ఉంది, ఒక నమ్మకం ఉంది ఆమెకు. అందుకే ఆమె ఏం చేస్తుంది? ఆ నమ్మకత్వాన్ని అలాగే విశ్వాసాన్ని బారాకుకు నేర్పిస్తూ ఉంది. ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, నీ చేతి ద్వారా దేవుడి కార్యం చేస్తాడు అన్నప్పటికి కూడా బారాకు నమ్మలేకపోయినాడు. దెబోరాకున్న ఒక నమ్మకము, విశ్వాసం, ఒక ధైర్యము బారాకుకు లేకపోయింది. అందుకే తను ఒక విశ్వాస జీవితంలో ఆయన బలహీనపడినాడు. ఆయన మనుషులపైన ఆధారపడినాడు. ఏదైతే దెబోరా ఆ మాటలు ఇచ్చిందో ఆ ఒక్క కార్యమును ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఇది నా ద్వారా అసాధ్యం అనుకున్నాడు. కానీ దేవుడిలో ఉంటే అసాధ్యమైన కార్యమును సాధ్యపరచగల దేవుడు. ఇక్కడ దెబోరా ఆమెకు విశ్వాసాన్ని అలాగే ధైర్యాన్ని ఇస్తుంటే కూడా దాన్ని నమ్మలేకపోతున్నాడు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఆత్మీయ రీతిలో బలహీనంగా ఉన్నావా? విశ్వాసంలో ఎదగడానికి నేర్చుకో, మనుషులపైన ఆధారపడొద్దు. అందుకే 118వ కీర్తన 8-9లో మనం చూసినట్లయితే, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. యుద్ధం మనుషులది కాదు, దేవునిది యుద్ధము. దేవుడే విజయాన్ని దయచేస్తాడు. కానీ
ఈయన మనుషుల పైన ఆధారపడుతున్నారు. అది ఎవరిపైన? స్త్రీ పైన ఆధారపడుతున్నాడు బారాకు. నీ నమ్మకం ఎవరిపైన ఉంది? ఈరోజు నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితిలో, నీ కుటుంబంలో దరిద్రత ఉన్నా, లేకుంటే రోగం ఉన్నా, లేకుంటే అసమాధానం ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు వెళుతున్నా ఎవరిపైన ఆధారపడుతున్నావు? మనుషులపైన ఆధారపడుతున్నావా? దేవునిపైన ఆధారపడుతున్నావా? అందుకే వాక్యం అంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుడు ఉన్నాడనియు దేవుని వెతుకువానికి సమస్త కార్యం చేస్తాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆ విశ్వాసం ఉండాలి. అది దెబోరాకు అంది. విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, అలాగే ధైర్యం ఉంది ఆమెకు. అందుకే దేవుడు కూడా బారాకుకు ఏ ఒక్క కార్యం చేయలేకపోయినాడు. చూడండి, దేవునికి ఆయన గౌరవం తీసుకొని రాలేదు. ఎవరు? బారాకు. దేవుడు కూడా ఆయనకు గౌరవం చేయలేదు. ఎందుకంటే గాడ్ డిడ్ నాట్ హానర్ హిమ్ బికాస్ హీ డిడ్ నాట్ హానర్ గాడ్. ఆయన హానర్ చేయలేదు దేవునికి, దేవుని పైన ఆధారపడలేదు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వెవరిని గణపరుస్తున్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు? దేవుని నమ్ముకున్న వానికి మేలు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునిపైన ఆధారపడడానికి మనం నేర్చుకోవాలి. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా బలహీనతలుగా ఉన్నా, విశ్వాసంలో బలహీనులుగా ఉన్నా, బలపరచడానికి దెబోరా వలె నువ్వు నేర్చుకోవాలి. బారాకును బలపరుస్తూ ఉంది, కానీ ఇక్కడ బారాకు బలహీనుడుగానే ఉన్నాడు. అందుకే మనం చూసినట్లయితే చూడండి, అక్కడ అంటుంది బారాకు 4:8 మనం చూసినట్లయితే, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదెను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సెసేరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కదేషుకు వెళ్ళెను. చూడండి, ఇక్కడ ఏమవుతుంది? నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళనని అంటాడు బారాకు. అంటే అంత బలహీనుడు. ఎప్పుడైతే దెబోరా నేను వస్తానన్నప్పుడు ఆమెకు అప్పుడు ధైర్యం వచ్చింది. కానీ విజయం ఎవరి ద్వారా జరిగింది? ఒక స్త్రీ ద్వారా ఇక్కడ జరిగింది. తన యుద్ధం వెళ్ళడానికి ఆమె ఆ యుద్ధ వస్త్రాన్ని కూడా ధరించుకునింది ఆమె. మా ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సిసేరాన్ని కూడా మీరు తరిమివేయాలంటే యుద్ధ వీరులుగా మీరు మారాలి. ధైర్యం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, బలము కలిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. నీ ప్రతి ఒక్క పరిస్థితిలో యుద్ధ కవచాన్ని ధరించుకొని ఆత్మీయ రీతిలో నీ యుద్ధం కొరకు సిద్ధపడినట్లయితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. అందుకే మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6:13 మనం చూసినట్లయితే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్ట కట్టుకొని నీతి అని మైమరుపు తొడుగుకొని. అంటే మనం ఎప్పుడైతే నీ కుటుంబంలో వస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిలో నీ యుద్ధం చేయాలంటే సత్యము నీలో ఉండాలి. అలాగే నీతి అని మైమరుపు నువ్వు ధరించుకోవాలి. నీతిమంతులుగా నువ్వు ఉండడానికి నువ్వు నేర్చుకోవాలి. అలాగే సమాధానం కలిగి నువ్వు ఉండాలి. ఇవన్నీ కాక విశ్వాసము నీకు ఉండాలి. అలాగే దుష్టుని అగ్ని బాణమును అన్నిటినీ నువ్వు దాన్ని
ఆర్పుటకు శక్తివంతులగుటకు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గమును నువ్వు ధరించుకోవాలి. దేవుని వాక్యము నీతో ఉండాలి, విశ్వాసం నీలో ఉండాలి, నీతి అనేది నీలో ఉండాలి, రక్షణ అనేది నీలో ఉండాలి, సమాధానం అనేది నువ్వు దీని అన్నిటినీ ధరించుకొని ఆత్మీయ రీతిలో నువ్వు పోరాడినట్లయితే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని శశేరాలని అన్నిటినీ దేవుడు తరిమి వేస్తాడు. ఇక్కడ దెబోరా ఒక వస్త్రమును ధరించుకొని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా విజయము మన ద్వారానే అని ఆమె తెలుసుకునింది. అలాగే నీ యొక్క కుటుంబ పరిస్థితిలో కూడా, నీకొస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా యుద్ధం చేయడానికి నువ్వు నేర్చుకో. ఈ వస్త్రాలన్నిటిని నువ్వు ధరించుకో, ఆత్మీయ రీతిలో ధరించుకొని ఆ ఒక దుష్టుని అగ్ని బాణములన్నిటినీ నువ్వు కనుగొని దాని అన్నిటినీ దేవుని వాక్యము ద్వారా, ఖడ్గము ద్వారా నువ్వు దాన్ని జయించగలవు. ఆ వాక్యమే రెండంచెల గల ఖడ్గము. ఆ వాక్యము ద్వారా నువ్వు ప్రతి ఒక్క కార్యమును, ప్రతి ఒక్క ఆ వాక్యము ద్వారా నువ్వు ఏదైతే పలుకుతావో నీ యొక్క కుటుంబ జీవితంలో అట్టి కార్యమును దేవుడు చేస్తాడు. అందుకే ఇక్కడ దెబోరా బారాకుతో అంటుంది, యుద్ధము ఇంకా దేవుడు మా ద్వారానే జరిగిస్తాడు. ఈరోజు దెబోరా వలె మనము ఉండాలంటే మనము కూడా మంచి ఒక స్త్రీలుగా మనం ఉండాలి. మనల్ని దేవునికి సమర్పించుకోవాలి. మంచి ప్రవర్తన కలిగి మనము ఉండాలి. అలాగే దేవునితో సహవాసం కలిగి మనం ఉండాలి. విశ్వాసం కలిగి మనం ఉండాలి. ధైర్యం కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే దీని అన్నిటిని మనలో ఉందో దేవుడు మన ద్వారా గొప్ప కార్యమును చేస్తాడు. మన ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు దయచేస్తాడు. నీ కుటుంబ పరిస్థితిలో ఇలాంటి పరిస్థితులను వెళుతున్నప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దెబోరా వలె గొప్ప యుద్ధ వీరులుగా మారడానికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఈరోజు సమర్పించుకున్నట్లయితే దెబోరా వలె దేవుడు నిన్ను వాడుకుంటాడు. అట్టి కార్యము దేవుడు నీ యొక్క జీవితంలో చేయనుగాక. ఆమేన్. సమయం వరకు దేవుని వాక్యమును మనం విన్నాము. సమయంలో దెబోరా వలె మనము కూడా యుద్ధ వీరులుగా దేవుడు చేయలాగున ఈ సమయంలో మనం దేవునికి సమర్పించుకొని మనం ప్రార్థిస్తాం. పరిశుద్ధమైన తండ్రి, మహా గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, దెబోరా గురించి మీరు మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు దేవా. దెబోరా తన కుటుంబ జీవితంలో అలాగే నీ పరిచర్యలో తండ్రి ఒక న్యాయాధిపతిగా అలాగే ప్రవక్తినిగా ఎలాగైతే నీ సహవాసం కలిగి నీలో పని చేసిందో అలాగే తండ్రి చూస్తున్న ప్రతి ఒక్క స్త్రీలు కూడా తండ్రి తమను సమర్పించుకొని దేవా నీ కొరకు పరిచర్య చేసే ఒక స్త్రీలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో దేవా నీ కొరకు ఏదో ఒకటి కార్యం మేము చేయాలి, పని చేయాలి తండ్రి. అలాంటి వారిగా ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. యుద్ధ వీరులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. తమ కుటుంబ పరిస్థితిలో కూడా అనేక పోరాటములు, అనేక బాధలు, అనేక వేదనలు వాళ్ళు కలిగి ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు వస్తున్నప్పుడు దేవా యుద్ధ వీరులుగా తండ్రి ఒక యుద్ధ కవచమును ధరించుకొని ఆత్మీయ రీతిలో పోరాడడానికి దేవా వాళ్ళకి దేవా మీరు ఆత్మీయ నీ యొక్క సన్నిధిని, నీ యొక్క అభిషేకాన్ని, నీ యొక్క శక్తిని మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్నిట్లో విజయాన్ని వాళ్ళు చూడాలి తండ్రి. అన్నిటిలో దేవా వాళ్ళ కుటుంబ పరిస్థితిలో అన్నిటిలో విజయాన్ని వాళ్ళు కలిగి ఉండాలి తండ్రి. ఇట్టి కార్యమును మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని బలంగా వాడుకోండి. ఎవరైతే సమర్పించుకుంటున్నారో నీ ఆత్మచేత వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలమైన ఒక సాధనగా వాళ్ళని వాడుకోండి.
నీ ఒక పని చేయడానికి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళని దేవా మీరు అలాంటి వారిగా మీరు చేస్తున్నందుకు నీ కృతజ్ఞతలు. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.